ఆల్రెడీ వర్క్ అయితే ఆగిపోయింది. అక్కడ లేకుండా చేసే బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది సార్. రైట్. ఒకసారి అరుణ్ గారి దగ్గరికి. అరుణ్ గారు, ఒక బోర్డు కూడా ఏర్పాటు చేయాలి. ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాం, ఇక్కడ ఇతర అన్య మతాలకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్, హోటల్స్, బార్స్, రెస్టారెంట్స్ ఇట్లాంటివి ఏమి నడవు అని చెప్పి ఒక బోర్డు ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటు, నేను టీటీడీని అంటలేదండి, ప్రభుత్వానికి మేజర్ 80% స్టేక్ హోల్డర్ ప్రభుత్వం. అక్కడ ప్రభుత్వం మాట్లాడలేదు. ప్రభుత్వం ఎందుకని ఎవరో ఒక సాధువు సన్యాసి వచ్చి చూపించేదాకా మనం మిన్నకున్నట్టు ఎంతవరకు కరెక్టు? నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఇక్కడ ఒక పార్టీని అడగట్లేదు, ఓన్లీ ప్రభుత్వం. బిల్డర్స్, ల్యాండ్ ఓనర్స్ కి మధ్య జరిగే లీగల్ అగ్రిమెంట్స్ ద్వారా అదేమన్నా నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండొచ్చు. కానీ ప్రభుత్వం దీని మీద చేయాల్సిన తక్షణ చర్య ఏంటి అంటే, బార్ అండ్ రెస్టారెంట్ అనే కాన్సెప్ట్ అందులో లేకుండా వచ్చినటువంటి భక్తులకి వసతి గదుల కింద డెవలప్ చేసుకునేటువంటి ఛాన్సెస్ కనుక కల్పిస్తే అది ఖచ్చితంగా హోటల్ కింద చేసుకోవచ్చు. అలాగే లీగల్ గా ఇష్యూస్ కూడా అవ్వకుండా ఉంటాయి. ఇప్పటికే హిందూ ధర్మం సగం భ్రష్టు పట్టిపోయింది సార్. చాలా వరకు కూడా అన్య మతాల వైపు దృష్టి మరలుస్తున్నారు. దానికి కారణాలు చాలా కోకొల్లలు ఉన్నాయి. కానీ అంత పవిత్ర పుణ్యక్షేత్రం దగ్గరలో బార్ అండ్ రెస్టారెంట్ కి అనుమతి ఇచ్చాము అంటే ఇది ఇంకా దారుణమైన సిచ్యువేషన్ కి దారి తీసిద్ది. రానున్న రోజుల్లో దాన్ని ఆసరాగా చేసుకుని ఇంకేదైనా అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి ఆ చుట్టుపక్కలంతా ఆ ఏరియా డెవలప్ అయితే దాన్ని అడ్డుకట్ట వేయడం చాలా కష్టమైంది. కారణం ఏంటంటే దీన్నే సాక్ గా చూపిస్తారు అందరూ కూడా. అందుకే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి దీనికి ఒక బోర్డు అవసరం సనాతన ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పేసి మొదటి నుంచి కూడా ఆయన పోరాడుతూ ఉంది. అంతే, అడిగే వాళ్ళు లేరు ముందు, ఎక్కడ అడ్డుకట్టలేదు, అంత బిజినెస్ అయిపోయింది. భక్తి అంతా కూడా వ్యాపారం కింద మారిపోయిన తర్వాత ఇట్లాగే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఇది ఒకవేళ నిజంగానే లీగల్ గా ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ల మూలంగా బార్ అండ్ రెస్టారెంట్ అనే దాన్ని క్లియర్ గా దాని నుంచి వాష్ అవుట్ చేసి వేరే ఇంకో రకమైన డెవలప్మెంట్ కి అనుమతులు ఇస్తే ఇది కొంచెం ఆమోదయోగ్యంగా మారిద్ది అనేది నా ఉద్దేశం సార్. అసలు చండాలమైన చర్య ఇది. అంత పుణ్యక్షేత్రం దగ్గరలో బార్ అండ్ రెస్టారెంట్ కి అనుమతి ఇచ్చారంటేనే కడుపుకి అన్నం తిన్నారా లేదన్న క్వశ్చన్ అడగాల్సిన సిచ్యువేషన్ ఉంది వాళ్ళు. కృష్ణాంజనేయులు గారు, అది ఆల్రెడీ దేవస్థానం బోర్డు పెట్టించండి సార్. సురేంద్ర నాయుడు గారు, ఇది మేము ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, ఇక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేసినా భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. మారింది కదా, మనకి చట్టాలు మారినాయి కదా, ఐపీసీ కాదు ఇప్పుడు బిఎన్ఎస్, భారత న్యాయ సంహిత. చెప్తాం సార్, ఈ రోజు ఒక బోర్డు పెట్టించండి. మీ మీద విశ్వాసం కలగాలంటే ఒక బోర్డు పెట్టించండి, అక్కడ పెట్టించి ఆ విజువల్ పంపించండి. సురేంద్ర నాయుడు గారికి క్రెడిట్ ఇస్తూ మనం చూపిద్దాం. అదే సార్, ఈ రోజు రేపు బోర్డు తయారు చేసి పెడతాము. కాకపోతే స్వామి వీడియో అయితే పాత వీడియో, ఇప్పుడైతే వర్క్ అయితే జరగట్లేదు సార్ అక్కడ. రైట్. కృష్ణాంజనేయులు గారు. వాసుదేవన్ గారు, నాకున్నటువంటి కొన్ని అనుమానాలని నేను ప్రస్తావన చేస్తాను. దాని మీద సురేంద్ర నాయుడు గారు కానీ అరుణ్ గారు కానీ వాళ్ళు సమాధానం చెప్పవచ్చు, ఇక్కడ అభ్యంతరం లేదు. ఇక్కడ స్వామీజీ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు అని అంటే, ఎందుకు ప్రశ్నించాడు అని అంటే, వారాహి డిక్లరేషన్ తిరుపతి వెళ్ళి చేశాడు కాబట్టి నేను సనాతన ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటి దాని అని అన్నాడు కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకోమనేదే ఆయన విజ్ఞప్తి. ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతారు లేదనేది సెకండరీ. అయితే నాకున్నటువంటి అనుమానాలు ఏంటి అని అంటే, ఇది ఒకటి బార్ అండ్ రెస్టారెంట్ కు అనుమతి ఇవ్వటం అనేది ఒక అభ్యంతరం అయితే, రెండవది ముంతాజ్ హోటల్ అనేటువంటి పేరుతో పేరు పెట్టడం అనేటువంటి అంశం. ఈ రెండు అంశం అంటే అన్య మతానికి